అగ్రిమెంట్ భార్య పార్ట్ 26. అభిరామ్ శివాని తల్లి కాబోతుంది అన్న శుభవార్తను వర్మ విల్లాకు చేరవేశాడు. తరువాత ఇద్దరు ఫ్లాట్ నుండి సంతోషంగా విల్లాకి చేరుకున్నారు. శివాని గర్భవతి అనే తీపి కబురు విన్నప్పటి నుండి వర్మ కుటుంబంలో ఎన్నడూ లేని విధంగా ఒక పెద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ ఆనంద క్షణాలను సెలబ్రేట్ చేసుకోవటానికి విల్లాలో ఒక చిన్న వేడుకకు అందరూ ఎంతో ఉత్సాహంగా రెడీ అవుతూ ఉన్నారు. రాత్రి జరగబోయే ఆ గ్రాండ్ డిన్నర్ కోసం కిచెన్లో అద్భుతమైన నోరూరించే వంటకాలు సిద్ధమవుతున్నాయి. వర్మ సాంప్రదాయక వంటకాల నుండి వస్తూ ఉన్న కమ్మని ఘుమఘుమలు మొత్తం వర్మ విల్లా అంతటా నిండిపోయింది. ఆ సువాసనలు ఇల్లంతా వ్యాపిస్తూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఆకలిని రెట్టింపు చేస్తున్నాయి. విల్లాలోని ఒక గదిలో కుటుంబ పెద్ద రామచంద్ర వర్మ గారు మరియు అభిరామ్ వర్మ ఇద్దరు కూర్చొని చర్చించుకుంటూ ఉన్నారు. అభిరామ్ ముఖంలో ఏమాత్రం ప్రశాంతత లేదు. అభిరామ్ తన తాతగారైన రామచంద్ర వర్మ గారి వైపు చూస్తూ, తాతయ్య, శివాని ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిలో నేను నా జీవితంలో ఎటువంటి రిస్క్ తీసుకోలేను. ఇన్నాళ్ళు వదిలేసినదే చాలు. నా భార్యను, నా పుట్టబోయే బిడ్డను బెదిరిస్తూ ఉన్న ఆ దేవేంద్ర నాయక్ ఆటను ఈసారితో పూర్తిగా ముగించవలసిందే. వాడి అంతం నా చేతుల్లోనే జరగాలి తాతయ్య అన్నాడు కసిగా. రామచంద్ర వర్మ గారు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తూ, నువ్వు చెప్పింది 100% నిజం అభిరామ్. కానీ ఆ దేవేంద్ర నాయక్ అనేవాడు చాలా ప్రమాదకరమైన వాడు. నయవంచన, కుట్రలు చేయడంలో అతను నెంబర్ 1. అలాంటి క్రూరమైన వాడిని అంత సులభంగా ఓడించడం సాధ్యం కాదు నాన్న. అతని వెనుక ఎంతటి పెద్ద నెట్వర్క్ ఉన్నదో నీకు ఇంకా పూర్తిగా తెలియదు అని హెచ్చరించాడు. అభిరామ్ తన ఫోన్ చూస్తూ, నాకు తెలుసు తాతయ్య, కానీ నేను కూడా తగ్గేదే లేదు. రేపు నన్ను నేరుగా వచ్చి కలవాలి అని నేను ఆల్రెడీ ఆ దేవేంద్ర నాయక్కు ఒక మెసేజ్ పంపాను. చూద్దాం వాడు నా సవాల్ను స్వీకరిస్తాడో లేదో, ఏమంటాడో చూద్దాం అని అన్నాడు. రామచంద్ర వర్మ గారు అభిరామ్ భుజంపై చెయ్యి వేసి, సరే అభిరామ్, కానీ ఏ అడుగు వేసినా చాలా జాగ్రత్తగా ఉండు. నీ వెనుక ఇప్పుడు ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలు ఉన్నాయి అని మరీ మరీ హెచ్చరించారు. అటువైపు పైన ఉన్న బెడ్రూమ్లో శివాని ఒంటరిగా ఉన్నది. కానీ ఆమె మనసంతా చాలా అసహనంగా, ఆందోళనగా ఉన్నది. గదిలో టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నది. ఆమె మనసులో తీవ్రమైన అలజడి మొదలయ్యింది. అభిరామ్ నా దగ్గర ఏదో పెద్ద విషయాన్ని దాస్తున్నాడు. అతని కళ్ళల్లో ఏదో తెలియని భయం, కోపం కనిపిస్తున్నాయి. అసలు ఏమై ఉంటుంది? అభిరాము ఏం దాస్తున్నాడు? దీన్ని గురించి నేను ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెప్తారు అని అనుకుంటూ ఉన్నది. ఇలా ఆలోచిస్తూ ఉన్న ఆమెకు తలనొప్పి మొదలయ్యింది. కొంచెం ఆరోగ్యం బాగోలేనట్లు నీరసంగా అనిపించడంతో కాస్త రిలీఫ్ కోసం స్నానం చేద్దాం అనుకొని బట్టలు తీసుకోవటానికి వార్డ్రోబు తెరిచింది. బట్టలు తీసుకుంటూ ఉండగా ఒక ఫైలు ఆమె కంటపడింది. ఇది ఏం ఫైలు అనుకుంటూ ఆ ఫైల్ను చేతిలోనికి తీసుకొని ఓపెన్ చేసి చూసింది. అంతే, లోపల ఉన్న పేజీలు చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో, భయంతో పెద్దవయ్యాయి. శ్వాస ఆగినంత పనయ్యింది. ఎందుకంటే ఆ ఫైల్లో ఉన్నది మరేదో కాదు, తన పాత జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలు, తన పాత రూపమైన శరణ్యగుప్తా ఫోటోలు, అలాగే తనకు జరిగిన ఆ మేజర్ ఫేస్ సర్జరీకి సంబంధించిన పూర్తి మెడికల్ రిపోర్ట్స్, ఆసుపత్రి సమాచారం అంతా అందులో స్పష్టంగా ఉన్నాయి. శివాని చేతులు వణకసాగాయి. ఒళ్లంతా కంగారుతో చెమటలు పట్టాయి. ఇదే నా పాత జీవితము ఫైలు అభిరామ్ దగ్గరకు ఎలా వచ్చింది? నా గురించి, నా సర్జరీ గురించి ఇవన్నీ అభిరామ్కు ఎవరిచ్చారు? అసలు ఏమి జరుగుతోంది ఇక్కడ అని భయంతో వణికిపోతూ ఉండగా సరిగ్గా అదే ఫైల్లోని పేజీల మధ్య నుండి ఒక చిన్న నోటు కింద పడింది. శివాని వంగి ఆ నోటును తీసుకొని చదివింది. అది చదవగానే ఆమెకు మాటలు ఆగిపోయాయి. శుభాకాంక్షలు మిస్టర్ అభిరామ్ వర్మ, ఇది నా చిన్న గిఫ్ట్ అని ఉన్నది. ఆమెకు ఒక్క విషయం పక్కాగా అర్థమయ్యింది. ఎవరో కావాలి అనే ఈ వివరాలు అన్నింటినీ అభిరామ్కు ఇచ్చారు అని. తన నిజం అభిరామ్కు తెలిసిపోయింది అనే భయంతో శివాని కళ్ళ నుండి కన్నీళ్లు ధారలా కారటం మొదలు అయ్యాయి. ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. భగవంతుడా, అభిరామ్ నా అక్క లావణ్య గుప్తా వల్ల ఎంతగానో మోసపోయాడు. ఇప్పుడు ఆ లావణ్య చెల్లెలని అని నేనే అని తెలిస్తే అభిరామ్ నన్ను పూర్తిగా వదిలేస్తాడా? నన్ను ద్రోహిలా చూసి అసహ్యించుకుంటాడా? నన్ను ఈ బంధం నుండి శాశ్వతంగా వెలివేస్తాడా?
అని ఆలోచిస్తూ కాళ్ళు చేతులు ఆడక బెడ్పై అలానే కూలబడిపోయి ఏడవసాగింది. సరిగ్గా అదే సమయంలో తాతగారితో మీటింగ్ ముగించుకుని అభిరామ్ చాలా గంభీరంగా గదిలోనికి అడుగుపెట్టాడు. కానీ లోనికి రాగానే అక్కడ బెడ్పై కూర్చొని ఫైల్ పట్టుకొని ఏడుస్తూ ఉన్న శివానీని చూసి అభిరామ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అభిరామ్ ఎంతో ఆందోళనతో ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, శివాని, ఏమైనది? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? అసలు నీకు ఏమైంది అని కంగారుగా అడిగాడు. శివాని అభిరామ్ మాటలకు ఏమీ సమాధానం చెప్పలేదు. ఆమె ఒక్క ఉదుటున బెడ్ పై నుండి లేచి అభిరామ్ను గట్టిగా కౌగిలించుకున్నది. అతని గుండెలపై తలపెట్టి గట్టిగట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఆమె ఏడుస్తూ వణుకుతూ ఉన్న గొంతుతో, అభిరామ్, ప్లీజ్ అభిరామ్, నేను మీకు దూరంగా అస్సలు ఉండలేను. మా అక్క లావణ్య చేసిన ఆ ద్రోహానికి, తప్పుకు దయచేసి నన్ను శిక్షించకండి అభిరామ్. నా గతం మీకు తెలిసిపోయినది అని నాకు అర్థమైనది. మీరు నన్ను ద్వేషిస్తే నేను భరించలేను. నేను మిమ్మల్ని మోసం చేశాను అని అనుకుని నన్ను వదిలేయకండి అభిరామ్. నాకు ఈ ప్రపంచంలో ఏ ఆస్తి ఏమీ వద్దు. మీ ప్రేమ మాత్రమే కావాలి. నన్ను వదిలేయకండి అని దీనంగా వేడుకున్నది. శివాని ఏడుస్తూ అన్న ఆ మాటలు వినగానే, అలాగే ఆమె చేతిలో ఉన్న ఆ ఫైల్ను చూడగానే అభిరామ్కు అక్కడ పరిస్థితి ఏమిటో పూర్తిగా అర్థమైంది. అభిరామ్ ఆమె ముఖాన్ని పైకెత్తి ఆమె కళ్ళల్లో నుంచి కారుతూ ఉన్న ఆ కన్నీళ్లను ఎంతో సున్నితంగా తుడిచాడు. ఆ తర్వాత ఆమె నుదుటిపై ఎంతో గాఢంగా ముద్దు పెట్టి చాలా సాఫ్ట్గా, భార్యగారు, ఏమిటి ఈ పిచ్చి ఆలోచనలు? నేను నిన్ను ఎందుకు వదిలేస్తాను? నువ్వు ఎందుకు ఇలా అనుకుంటున్నావు? నేను నిన్ను వదిలేస్తాను అని ఎవరు చెప్పారు? నువ్వు కేవలం నా భార్యవు మాత్రమే కాదు, నువ్వే నా జీవితం. నిన్ను వదిలిపెట్టడం గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. ఇప్పుడు మన జీవితంలోనికి, మన ప్రేమకు గుర్తుగా మన బేబీ కూడా రాబోతున్నాడు. ఇలాంటి సమయంలో నీ మనసులో ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, భయాలు అస్సలు రానివ్వకు శివాని. నేను నా ప్రాణం ఉన్నంత వరకు వదిలిపెట్టను అని ఎంతో నమ్మకంగా ఓదార్చాడు. అభిరామ్ అంత ప్రేమగా మాట్లాడేసరికి అతని గుండెల్లో తనపై ఉన్న నమ్మకాన్ని చూసి శివాని ముఖంలో ఒక్కసారిగా భయమంతా పోయి అందమైన చిరునవ్వు విరిసింది. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ అభిరామ్ ఛాతీపై ముద్దుగా చేత్తో కొడుతూ, అభిరామ్, మీరు చాలా అంటే చాలా చెడ్డవారు తెలుసా? నాపై ఇంత ప్రేమ పెట్టుకొని కూడా నన్ను ఎంతలా ఏడిపించారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మన బేబీ ఈ భూమిపైకి వచ్చాక మీరు ఎంత చెడ్డవారో, నన్ను ఎంత ఏడిపించారో, మన బేబీకి ఖచ్చితంగా మీపై పెద్ద కంప్లైంట్ ఇస్తాను, చూస్తూ ఉండండి అని ముద్దుగా ముఖం మార్చుకున్నది. అభిరామ్ నవ్వుతూ, మన బేబీకి అసలు నిజం తెలుస్తుంది, ఎవరిని ఇబ్బంది పెట్టారో అని అన్నాడు. అలా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా అభిరామ్ ఆమెను దగ్గరకు లాగబోయాడు. అది అర్థమైన శివాని నవ్వుతూ బాత్రూం వైపు పరిగెత్తింది. అభిరామ్ నవ్వుతూ బెడ్ మీద కూర్చున్నాడు. అప్పుడే అతని పాకెట్లో ఉన్న మొబైల్ వైబ్రేట్ అయ్యింది. అభిరామ్ నవ్వుతూనే తన జేబులో నుంచి ఫోన్ తీసి స్క్రీన్ ఆన్ చేసి చూశాడు. అంతే, ఆ మెసేజ్ చూడగానే అతని ముఖంలోని ఆ చిరునవ్వు ఒక్క సెకండ్లో మాయమైపోయింది. ఎందుకంటే ఆ మెసేజ్ పంపింది మరి ఎవరో కాదు, అభిరామ్ పంపిన సవాల్కు సమాధానంగా ఆ దేవేంద్ర నాయక్ నుండి వచ్చిన రిప్లై మెసేజ్. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు నేను చెప్పిన లొకేషన్లో కలుద్దాం, అభిరామ్ వర్మ అని ఉన్నది. అది చదివిన వెంటనే అభిరామ్ ముఖం సీరియస్ అయ్యింది. కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆ ఆవేశంలో ఫోన్ పగిలిపోయేంత గట్టిగా దాన్ని చేతుల్లో నొక్కేశాడు. రేపు ఉదయం 10 గంటల సమయమే ఆ దేవేంద్ర నాయక్ జీవితంలో ఆఖరి సమయము అని, రేపటితో అతని ఆట కట్టించి వర్మ వంశానికి శాశ్వత ప్రశాంతత చేకూర్చడమే అతని ఏకైక లక్ష్యము అని అభిరామ్ నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఎన్నాళ్ళు ఈ యుద్ధం కేవలం వర్మ వంశానికి దేవేంద్ర నాయక్కు మధ్య ఉన్న పాత పగ. కానీ ఇప్పుడు విషయం కేవలం అది మాత్రమే కాదు. ఎందుకంటే విషయం ఇక శివాని గురించి మాత్రమే కాకుండా ఆమెతో పాటు వారి బిడ్డ గురించి కూడా వచ్చినది. తన ప్రాణమైన భార్యను, పుట్టబోయే తన వారసుడిని ఏ చిన్న ప్రమాదంలోనూ పడవేయకూడదు అని అభిరామ్ తన మనస్సాక్షిగా గట్టిగా నిశ్చయించుకున్నాడు. తాను తండ్రి కాబోతూ ఉన్న విషయం తెలుసుకున్న రోజే ఆ బిడ్డకు కూడా ప్రమాదం ఉన్నది అని దేవేంద్ర నాయక్ హెచ్చరించడం అభిరామ్ను మరింత కోపంగా మార్చింది. అభిరామ్ అలా ఆలోచనలో ఉండగానే
అప్పుడే శివాని స్నానం ముగించుకొని బాత్రూమ్ నుండి బయటకు వచ్చింది. ఆమె వచ్చిన వెంటనే అభిరామ్ తన ఆలోచనల నుండి బయటకు వచ్చి ఆమె వైపు చూశాడు. ఆమె తడి జుట్టు నుండి జారిపడుతూ ఉన్న నీటి బిందువులు ఆమె ముఖం మీద, మెడ మీద ముత్యాల్లా పడుతూ ఉండటం చూసి అతని చూపు అక్కడే నిలిచిపోయింది. ఆ నీటి బిందువులు అభిరామ్ను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. ఆ తడిసిన రూపంలో శివాని ఒక దేవతలా మెరిసిపోతోంది. శివాని మాత్రం ఏమీ తెలియనట్టు గదిలోని పెద్ద అద్దం ముందు నిలబడి తన 2 చేతులను తన పొట్టపై పెట్టుకుని అద్దంలో తన రూపాన్ని చూసుకుంటూ సోఫాలో ఉన్న అభిరామ్ వైపు తిరిగి చిరునవ్వుతో, అభిరామ్, నాకొక నిజం చెప్పండి. కొన్ని నెలల తర్వాత మన బిడ్డ పెరిగే కొద్దీ నేను బాగా లావైపోతానా? చూడటానికి అస్సలు బాలేకుండా ఉంటానా? అని ఎంతో అమాయకంగా పసిపాపలా అడిగింది. కానీ అభిరామ్ ఆమె అడిగిన ప్రశ్నకు వెంటనే ఏమీ సమాధానం ఇవ్వలేదు. అతను మౌనంగా ఉండటంతో శివాని ముఖం ముడుచుకొని విసుగ్గా మళ్ళీ అద్దం వైపు వెనక్కు తిరిగింది. సరిగ్గా అంతలోనే అభిరామ్ సోఫాలో నుంచి లేచి శబ్దం రాకుండా నెమ్మదిగా ఆమె వెనుక నుండి వచ్చి ఆమె నడుము చుట్టూ తన 2 చేతులు వేసి ఆమెను తన గుండెలకు గట్టిగా హత్తుకుపోయేలా హత్తుకున్నాడు. నెమ్మదిగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. ఆమె తడి జుట్టును పక్కకు జరిపి ఆమె తెల్లటి మెడపై తన పెదవులతో ఎంతో ఆరాటంగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ స్పర్శకు శివాని ఒళ్ళు ఒక్కసారిగా వణికిపోయింది. అద్దంలో ఒకరిని ఒకరు చూసుకుంటూ ఇద్దరూ చాలాసేపు ఎంతో గాఢంగా, లోతుగా ఒకరి పెదవులను ఒకరు ముద్దు పెట్టుకుంటూ ఆ రొమాన్స్లో మునిగిపోయారు. ఆ సుదీర్ఘమైన ముద్దు తర్వాత కొద్దిసేపటికి ఇద్దరూ విడిపోయారు. అభిరామ్, నేను మిమ్మల్ని ఏదో అడిగాను అని శివాని నవ్వుతూ చెప్పింది. అభిరామ్ మాత్రం చిన్నగా అని మాత్రమే చెప్పి ఆమెను దగ్గరకు తీసుకుని మళ్ళీ ముద్దు పెట్టాడు. శివాని అభిరామ్ కళ్ళల్లోనికి చూస్తూ మళ్ళీ పాత ప్రశ్ననే ముద్దుగా అడిగింది. అభిరామ్, నేను అడిగింది చెప్పలేదు. నేను లావైపోతానా అని అన్నది. ఈసారి కూడా అభిరామ్ మాటలతో సమాధానం చెప్పలేదు. అతను చిరునవ్వుతో ఒక్క ఉదుటిన శివానీని తన 2 చేతుల్లోనికి ఎత్తుకుని నెమ్మదిగా తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టాడు. తను కూడా ఆమె పక్కనే పడుకుని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఇద్దరూ అంత ఆత్మీయంగా దగ్గరగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా శివాని ముఖంలోని చిరునవ్వు మాయమైంది. ఆమె ముఖం చాలా సీరియస్గా మార్చుకొని అభిరామ్ కళ్ళల్లోనికి నేరుగా చూస్తూ, అభిరామ్, రొమాన్స్ చాలు కానీ నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పండి. నేను హాస్పిటల్కు వెళ్ళినప్పుడు ఫారం నింపేటప్పుడు మన వర్మ విల్లా అడ్రస్ మాత్రమే ఇచ్చాను. మరి అలాంటప్పుడు నా మెడికల్ రిపోర్ట్స్ నా పాత ఫ్లాట్ అడ్రస్కు, అది కూడా మన ఇంటి డోర్ దగ్గరకు ఎలా వచ్చింది అభిరామ్ అని చాలా తెలివిగా, సీరియస్గా ప్రశ్నించింది. ఆ మాట వినగానే అభిరామ్కు మైండ్ బ్లాక్ అయ్యింది. అతనికి ఒక్క క్షణంలో అంతా అర్థమైపోయింది. ఇది ఖచ్చితంగా ఆ దేవేంద్ర నాయక్ పనే అని. శివానీపై నిఘా ఉంచి ఆమె పాత అడ్రస్ తెలుసుకొని తమను భయపెట్టడానికే వాడు ఈ కుట్ర చేశాడు అని అభిరామ్కు పక్కాగా అర్థమయ్యింది. కానీ ఇప్పుడు ఈ నిజం చెప్పి శివానీని ఏమాత్రం భయపెట్టకూడదు అని అభిరామ్ అనుకున్నాడు. ఆమెను బుజ్జగిస్తూ, భార్యగారు, నేను ఉన్నాను కదా నీ పక్కన. నువ్వు ఎందుకు అంతగా టెన్షన్ పడతావు? ఈ అనవసరమైన ఆందోళన, భయం ఇప్పుడు నీకు, నీ కడుపులో ఉన్న మన బేబీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు శివాని. ప్లీజ్ లైట్ తీసుకో అన్నాడు సాఫ్ట్గా. కానీ శివాని తగ్గలేదు. ఆమె అభిరామ్ చేతులను పక్కకు నెట్టి బెడ్పై కూర్చొని, అంటే మీకు ఇదంతా ముందే తెలుసా అభిరామ్? ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నీ మీకు తెలుసా అని గట్టిగా అడిగింది. అభిరామ్ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనాన్ని చూసి శివానీకి విపరీతమైన కోపం వచ్చింది. కళ్ళల్లో నీళ్లతో, నా దగ్గర ఏం దాస్తున్నారు అభిరామ్? మీకు నేను పరాయిదానిలాగా కనిపిస్తున్నానా అని కోపంగా అరుస్తూ బెడ్పై నుంచి లేచి గదిలో నుంచి బయటకు వెళ్ళబోయింది. అభిరామ్ ఆపినా వినకుండా వెళ్ళి తలుపు బిగ్గరగా మూసేసింది. శివాని అలా కోపంతో వెళ్ళిపోయేసరికి అభిరామ్ విసుగ్గా బెడ్పై చేతులు కొట్టుకుంటూ, అసలు ఈ భార్యలు ఎందుకు ఇంత టార్చర్ చేస్తారా బాబు, కొంచెం కూడా ప్రశాంతత ఉండనివారు అని మనసులో అనుకుంటూ కాసేపు రూమ్లోనే ఆగాడు. కోపం తగ్గితే తానే వస్తుందిలే అని అనుకున్నాడు. కానీ ఎంత సమయం గడిచినా శివాని తిరిగి రాకపోవటంతో అభిరామ్కు మనసులో ఏదో తెలియని కంగారు, భయం మొదలయ్యాయి. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో,
అని కంగారుగా రూమ్లో నుంచి బయటకు వచ్చి విల్లా కారిడార్లలో వెతకటం మొదలుపెట్టాడు. అలా వెతుక్కుంటూ కిందకు వస్తూ ఉన్న సమయంలో ప్రియా గది నుండి గట్టిగా నవ్వుల శబ్దాలు వినిపించాయి. అభిరామ్ అనుమానంగా వెళ్ళి ఆ గది డోర్ తెరచి లోనికి చూశాడు. అంతే, లోపల ఉన్న దృశ్యం చూసి అభిరామ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ ప్రియా గదిలో శివాని, సుమతి, కీర్తి, నవ్య అందరూ కూర్చొని ఏదో జోకులు వేసుకుంటూ ఎంతో హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అభిరామ్ కోపంగా డోర్ దగ్గర నిలబడటం చూడగానే గదిలో ఉన్న ఆడవాళ్లు అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. గదంతా నిశ్శబ్దం కమ్ముకున్నది. అభిరామ్ తన కోపాన్ని దాచుకుంటూ గంభీరమైన స్వరంతో, మీ ఆడవాళ్ల ముచ్చట్లు, మాటలు అన్నీ అయిపోతే నేను నా భార్యను తీసుకుని వెళ్ళొచ్చా అన్నాడు శివాని వైపు సీరియస్గా చూస్తూ. అందరూ ఓకే అన్నట్లు తల ఊపారు. అభిరామ్ అంత సీరియస్గా చెప్తూ ఉన్నా శివాని మాత్రం అస్సలు తగ్గలేదు. ఆమె ముఖం పక్కకు తిప్పుకుంటూ, నేను రాను, నేను ఈరోజు ప్రియా గదిలోనే పడుకుంటాను, మీరు వెళ్ళండి అని అన్నది. అంతే, అభిరామ్కు ఒక్కసారిగా ఈగో హర్ట్ అయ్యింది. అందరి ముందు తన భార్య రాను అని చెప్పేసరికి అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా గదిలోనికి అడుగుపెట్టాడు. అక్కడ ఉన్న సుమతి, ప్రియా, కీర్తి, నవ్య చూస్తూ ఉండగానే శివాని వద్దు అంటున్న వినకుండా ఒక్క ఉదుటన ఆమెను బెడ్ పై నుండి పైకి లేపి తన భుజాలపై వేసుకుని ఎత్తుకున్నాడు అభిరామ్. వదలండి, అందరూ చూస్తున్నారు, ప్లీజ్ వదలండి అని కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉన్నా సరే అభిరామ్ ఏమాత్రం వినకుండా ఆమెను అలానే ఎత్తుకొని నేరుగా మెట్లెక్కుతూ తన గదిలోనికి తీసుకుని వెళ్ళాడు. గదిలోనికి వెళ్ళగానే తలుపులు గట్టిగా వేసి లాక్ చేశాడు. ఆ తర్వాత ఆమెను నెమ్మదిగా బెడ్ పై పడుకోబెట్టి ఆమె పైకి వంగుతూ, ఇకనైనా నా మాట విను శివాని అన్నాడు కళ్ళల్లోనికి చూస్తూ. శివాని బెడ్ పై పడుకుని కోపాన్ని నటిస్తూనే అభిరామ్ కళ్ళల్లోనికి ఎంతో ఆశగా చూస్తుంది. ఇప్పుడైనా సరే అభిరామ్ తనపై ఉన్న ప్రేమతో ఆ రహస్యాలు అన్నీ తనతో పంచుకుంటాడు అని, తనకు నిజం చెప్తాడు అని ఆమె ఎంతో ఆశగా అతని ముఖం వైపు చూస్తూ ఉండిపోయింది. శివాని కళ్ళల్లో ఉన్న ఆ ఆశను గమనించిన అభిరామ్ ఆమెను మానసికంగా ప్రశాంతంగా ఉంచటమే ఇంపార్టెంటు అని అనుకున్నాడు. అతను ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా ఆమె పక్కనే పడుకొని శివానీని తన 2 చేతులతో గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. ఆమె తలపై చెయ్యి వేసి నిమురుతూ కళ్ళు మూసుకొని ఎంతో గంభీరంగా ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. భార్య గారు, ముందే చెప్తున్నాను విను, ఇంకొకసారి కనుక నువ్వు నన్ను వదిలేసి మళ్ళీ ఈ గది దాటి బయటకు వెళ్ళావో రేపు ఉదయమే నిన్ను తీసుకుని వెళ్ళి నీ ఫ్లాట్లో వదిలేస్తాను. ఇక జీవితాంతం అక్కడే ఒంటరిగా ఉండు, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి నిద్రపోతున్నట్టు నటించాడు. అభిరామ్ నోటి వెంట ఫ్లాట్లో వదిలేస్తాను అనే మాట వినగానే శివాని నిజంగానే కాస్త భయపడింది. ఎక్కడ అభిరామ్ తనకు దూరమైపోతాడో అన్న భయంతో ఆమె మరేమీ మాట్లాడకుండా మరింత గట్టిగా అభిరామ్ నడుమును 2 చేతులతో చుట్టేసి హత్తుకున్నది. తన తలను అభిరామ్ ఛాతీపై పెట్టి ఆ గుండె చప్పుడు వింటూ నెమ్మదిగా గాఢ నిద్రలోనికి జారుకున్నది. తన గుండెలపై ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్న శివాని ముఖాన్ని చూస్తూ అభిరామ్ ముఖంలో ఒక అందమైన చిన్న చిరునవ్వు మెరిసింది. మరుసటి రోజు ఉదయం శివాని నిద్ర లేచేసరికి చాలా ఆలస్యమైంది. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి బెడ్ పై పక్కన చూసింది. కానీ అక్కడ అభిరామ్ లేడు. అయ్యో, ఈరోజు ఇంత లేట్ అయ్యిందా అని అనుకున్నది. శివాని తన పొట్టపై చేయి వేసుకుని ముద్దుగా నవ్వుకుంటూ తనలో తాను, అభిరామ్ నాకంటే ముందే లేచి ఆఫీస్కు వెళ్ళిపోయి ఉంటారు, పాపం నిన్న రాత్రి నా మూడ్ని భరించలేక చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇవాళ నా ఆరోగ్యం చాలా బాగున్నది, చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తోంది. ఈరోజు నేను కూడా ఆఫీస్కు వెళ్ళి అభిరామ్కు ఒక సూపర్ సర్ప్రైజ్ ఇస్తాను అని మనసులో ఎంతో సంతోషంగా అనుకున్నది. ఆ ఆనందంలో ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బెడ్ మీద నుంచి లేచి బాత్రూంలోనికి పరిగెత్తింది. ఫ్రెష్ అయి వచ్చి అద్దం ముందు నిలబడి అందమైన ప్రెగ్నెన్సీ గ్లోతో ముఖం మెరిచిపోతూ ఉండగా ఎంతో సంతోషంగా ఆఫీస్కు వెళ్ళటానికి రెడీ అవ్వటం మొదలుపెట్టింది. మరోవైపు సమయం సరిగ్గా ఉదయం 10 గంటలు అయ్యింది. అభిరామ్ దేవేంద్ర నాయక్ నిన్న రాత్రి మెసేజ్లో చెప్పిన లొకేషన్ దగ్గరకు తన కారులో చేరుకున్నాడు. కారు దిగి చుట్టుపక్కల అంతా వెతికాడు. కానీ అక్కడ దేవేంద్ర నాయక్ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. అభిరామ్ ఎంతసేపు వేచి చూసినా దేవేంద్ర నాయక్ రాలేదు. అభిరామ్కు విసుగు వచ్చింది.
కోపంతో దేవేంద్ర నాయక్ నెంబర్కు కాల్ చేశాడు. కానీ అవతల నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అభిరామ్కు ఒక్క క్షణంలో అంతా అర్థమైపోయింది. ఆ దేవేంద్ర నాయక్ తనను ఇక్కడికి రప్పించి మభ్యపెట్టి తనతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు అని గ్రహించాడు. అభిరామ్ కోపంతో తన కారు స్టీరింగ్ పై గట్టిగా బాది అక్కడ నుండి వేగంగా కారు స్టార్ట్ చేసి విల్లా వైపు బయలుదేరాడు. అభిరామ్ కారు అక్కడ నుండి వెళ్ళిపోయాక సరిగ్గా అదే చోట ఉన్న ఒక పెద్ద చెట్టు చాటు నుండి నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చాడు దేవేంద్ర నాయక్. అతని కళ్ళల్లో క్రూరత్వం తాండవిస్తోంది. అతను అభిరామ్ వెళ్తూ ఉన్న వైపు చూస్తూ ఒక భయంకరమైన రాక్షస నవ్వు నవ్వి తనలో తాను, హహహ, అభిరామ్ వర్మ, నువ్వు ఎంతటి తోపువైనా ఇప్పుడు నువ్వు నా వేలి సైకిల్ మీదే నడుస్తావురా, నిన్ను ఇక్కడకు రప్పించింది అందుకనే అని నవ్వుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి వర్మ విల్లాలో ఉన్న విజయ గారికి ఒక మెసేజ్ టైప్ చేసి పంపించాడు. నీ కొడుకు అభిరామ్ వర్మ నాశనం ఇప్పుడే మొదలైంది విజయ. తండ్రి కాబోతున్న నీ కొడుకు మొదట అతని బిడ్డను, తర్వాత కట్టుకున్న భార్యను, చివరికి అతని సామ్రాజ్యాన్ని నా చేతుల్లో నుండి ఎలా కాపాడుకుంటాడో నేను చూస్తాను. ఇప్పుడు ఇక ఆట నాకు నీ కొడుకుకు మధ్య నేరుగా జరుగుతుంది అని ఉన్నది. వర్మ విల్లాలో ఉన్న విజయ గారు ఆ మెసేజ్ చదవగానే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆమె చేతులు వణికిపోయాయి. కన్నతల్లిగా ఆమె గుండెల్లో ఒక చిన్న అలజడి, భయం మొదలయ్యాయి. ఆమె కళ్ళల్లో నీళ్లతో మనసులో బాధపడసాగింది. భగవంతుడా, నా కొడుకు అభిరామ్ తండ్రి కాబోతున్నాడు అని తెలిసి కూడా దేవేంద్ర నాయక్ ఇంత క్రూరంగా ప్రవర్తించాలా? ఒకవేళ ఆ బిడ్డకు ఏమైనా జరిగితే నా కొడుకు అభిరామ్ ఆ బాధను తట్టుకోలేడు, పిచ్చివాడైపోతాడు. నేను నా కొడుకును కూడా కోల్పోతానేమో. ఇదంతా తెలిసి కూడా నేను దేవేంద్ర నాయక్కు సాయం చేయడం నా సొంత కొడుకు మీద నేను చేస్తూ ఉన్న ఘోరమైన పాపం కాదా అని ఆమె మనసు తీవ్రంగా రోధించింది. కానీ అప్పటికే కాలం మించిపోయింది. దేవేంద్ర నాయక్ వేసిన ఆ భయంకరమైన వలలో, పట్టులో ఆమె పూర్తిగా చిక్కుకుపోయింది. ఇప్పుడు వెనక్కు తగ్గే పరిస్థితి లేదు. తన పశ్చాత్తాపాలు అన్నింటినీ గుండెల్లోనే అదిమిపెట్టి ఒక గాఢమైన శ్వాస తీసుకొని ఎలాగైనా దేవేంద్ర నాయక్ చెప్పిన ఆ పనిని పూర్తి చేయడానికి సిద్ధపడ్డారు. అభిరామ్కు సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఆఫీస్కు వెళ్ళటానికి అందంగా రెడీ అయిన శివాని ఎంతో సంతోషంగా మెట్లు దిగి కింద హాల్లోనికి వచ్చింది. కానీ హాల్లో చూస్తే కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దంగా ఉన్నది. ఆమె డైనింగ్ ఏరియా నుండి నెమ్మదిగా కిచెన్ వైపు నడుచుకుంటూ వెళుతూ ఉండగా అక్కడ కిచెన్ లోపల విజయ గారు ఒంటరిగా నిలబడి ఒక బౌల్లో ఏదో ఆహార పదార్థం కలుపుతూ కనిపించారు. శివాని కిచెన్లోనికి అడుగు పెడుతూ, అత్తమ్మ, ఏమిటి ఈ టైంలో మీరు కిచెన్లో ఉండి ఏం చేస్తున్నారు అని ఎంతో ప్రేమగా అడిగింది. శివాని వాయిస్ వినగానే విజయ గారు ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డారు. చేతిలో ఉన్న బౌలు కింద పడినంత పని అయ్యింది. ఆమె తన ముఖంలో ఉన్న కంగారును దాచుకుంటూ, ఏమీ లేదు తల్లి, నువ్వు ప్రెగ్నెంట్ కదా, నీకోసం ఎంతో హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ నేనే స్వయంగా చేస్తున్నాను. ఈ స్థితిలో నువ్వు నీ బిడ్డ కోసం చాలా మంచి ఆహారం తీసుకోవాలి కదా అమ్మా, అందుకే అన్నారు తడబడుతూ. కానీ శివాని కళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. ఆమె విజయ గారి చేతుల్లో ఉన్న ఆ బౌల్ వైపు అనుమానంగా చూస్తూ, లేదు అత్తమ్మ, మీరు ఆ బ్రేక్ఫాస్ట్లో ఏదో సీక్రెట్గా కలుపుతూ ఉన్నట్లు నాకు అనిపించింది. అసలు ఏమిటది, అందులో ఏం కలుపుతున్నారు అని గట్టిగా నిలదీసి అడిగింది. శివాని అలా నిలదీసేసరికి విజయ గారు విపరీతంగా తడబడ్డారు. ఏమీ కాదు, ఏమీ కలపలేదు అని చెప్పేలోపే కంగారులో ఆమె చేతిలో దాచి ఉంచిన ఒక చిన్న సీసా జారి కింద పడిపోయింది. ఆ శబ్దానికి శివాని వంగి కింద పడిన ఆ చిన్న సీసాను చేతిలోనికి తీసుకుని చూసింది. దానిపై ఉన్న పాయిజన్ మార్క్ చూసి ఆమె గుండె ఆగినంత పనయ్యింది. శివాని కళ్ళల్లో నీళ్లతో నమ్మలేనట్లు, అత్తమ్మ, ఏమిటి ఇది, నాకు విషం ఇస్తున్నారా? ఇది నా కడుపులో పెరుగుతూ ఉన్న నా బిడ్డను చంపటానికి నాకు ఇస్తున్నారా అత్తమ్మ? ఎందుకు అని ఏడుస్తూ అడిగింది. అప్పటి వరకు అమాయకంగా నటిస్తూ ఉన్న విజయ గారు ఇక లాభం లేదు అనుకుని ఒక్కసారిగా తన ముఖంలోని ఆ నకిలీ ముసుగును తీసేశారు. ఆమె రూపం ఒక్క క్షణంలో ఒక రాక్షసిలా మారిపోయింది. ఆమె శివాని వైపు చూస్తూ, అవును, ఎందుకంటే నేను నిన్ను ద్వేషిస్తున్నాను. ఇంతకాలం నా కొడుకు కోసం మాత్రమే నిన్ను భరించాను. అవకాశం దొరికితే ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వను అని కోపంగా చెప్పారు. శివాని షాక్ అయ్యింది. నన్ను ఎందుకు ఇంత ద్వేషిస్తున్నారు అని అడిగింది. విజయ గారు నవ్వుతో
అంత అమాయకంగా నటించుకో. శరణ్య గుప్తా, నీ అసలు గుర్తు మర్చిపోయావా? నీ అక్క నా జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు నువ్వు నా కొడుకును కూడా నాకు దూరం చేస్తున్నావు అని అన్నారు. తరువాత మరింత షాకింగ్గా, నీకు ఇంకో నిజం చెప్తాను. ఈరోజు మాత్రమే కాదు శివాని, ఆ రాత్రి వైజాగ్లో నిన్ను చంపటానికి వచ్చినది నేనే. నువ్వు ఆ రోజు తప్పించుకున్నావు, కానీ ఈసారి మాత్రం ఈ వర్మ విల్లాలో నిన్ను, నీ కడుపులో ఉన్న బిడ్డను బ్రతకనివ్వను, నిన్ను వదిలిపెట్టను అని అన్నది. అది విన్న శివాని కోపంతో ముందుకు వెళ్ళబోతూ ఉండగా వెనుక నుంచి ఎవరో ఆమె తలపై బలంగా కొట్టారు. విజయ గారు చూసేసరికి ఒక వ్యక్తి ఫ్లవర్ వాస్తో నిలబడి ఉన్నాడు. ఆ దెబ్బకు శివాని నోటి నుండి ఒక చిన్న కేక కూడా రాలేకపోయింది. ఆమె కళ్ళ ముందు చీకట్లు కమ్మేశాయి. ఆమె తన పుట్టపై చేతులు వేసుకొని ఒక్కసారిగా కింద పడి స్పృహ కోల్పోయింది. తల నుండి రక్తం కారటం మొదలయ్యింది. శివాని కింద పడిపోగానే విజయ గారు ఏమాత్రం కంగారు పడకుండా ఆ వ్యక్తి వైపు చూస్తూ, ఇది స్పృహలోనికి రాకముందే ఇంట్లో మిగతా వాళ్ళు ఎవరైనా చూసేలోపే దీన్ని వెనుక డోర్ నుండి కారులో వేసుకొని దేవేంద్ర నాయక్ చెప్పిన లొకేషన్కు త్వరగా తీసుకుని వెళ్ళండి, మిగతా పని ఆయన చూసుకుంటారు అని అన్నారు. ఆ వ్యక్తి క్షణాల్లో స్పృహలేని శివానీని చేతుల్లోనికి ఎత్తుకొని విల్లా వెనుక డోర్ నుండి కారులో వేసుకుని అక్కడి నుండి పారిపోయారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.